ఆషాఢ మాసమందు శ్రావణ మాసం రోజు నీ పండుగల దగ్గర ఉన్నాయమ్మా. ఎందుకమ్మా ఏర్పాటు చేస్తున్నామని తమకుండా యాదవరాజులు అడిగిరేట. యాదవరాజులారా భక్తులారా, ఎండికొండ కైలాసమందు నా తల్లి శంకరునికి ఏమో ఆపద కలిగినట్టు నన్ను వెలుస్తున్నాను. నేను వెళ్ళిపోతున్న యాదవరాజులారా, నేను కైలాసం వెళ్ళిపోతున్న నాకు సెలవు నాకు పెట్టారయ్యా. నేను పోయేతో వల్ల నాకు నాపది కలిగిందనుకో, ఆవుల మంద లోపల కనిపినే ఈయనను కట్టనైన సంఘం అల్లావులు ఈయనలేదు కట్టలేదు యాదవరాజులారా. నాకేమన్నా పుంసుకం కలిగినట్టుంటే, నాకేమన్నా అపాయం కలిగినట్టుంటే, యాదవరాజులారా ఆవు వరుతున్నది, అమ్మోరు మారుతున్నది, 9 గడిగల లేగర పెడుతున్నది. అటువంటి కనుక నేను ఎర్రగొల్ల పెద్దరాజు ఏమి నాటేయ్యా. పోయిందానమ్మ వారికి ఏమో ఆపద కలిగిందని చెప్పి వాళ్ళంతా చాలు చప్పలు కొట్టి కొమ్మలకు 50 రెక్కలు కట్టి ఐదు సంగమల్లా నా పేరుగా వదిలిపెట్టరయ్యో. ఇటువంటి మాటలు చెప్పింది అమ్మవారు పోసమ్మ కైలాసం దారి పట్టుకుని తల్లి వస్తా ఉన్నదా.
ఆనాటి శావయాలు భూతంలో అటువంటి కనుక దేవదాన ఎదురు అటువంటి దుష్టలక్షణులైన